దానికి పిల్లలు పండు తీసుకోండి, ఆ ప్రసాదం తీసుకోండి, నైవేద్యం అమ్మా నాన్నకు చక్కగా ఒళ్ళో పెట్టండి. నిలబడాలా పేరెంట్స్, నిలబడండి పేరెంట్స్ తల్లిదండ్రులు నిలబడాలా. పిల్లలు ఆ పండు తీసుకోండి, అమ్మ చేతిలో ఒక పండు, నాన్న చేతిలో ఒక పండు పెట్టండి. భక్తిగా నైవేద్యం పెడితేనే దేవుడికి అలా పెట్టండి. ఒకవేళ పక్క వాళ్ళు కనుక అట్టుకొని లేకుండా ఒక్క పండు ఇవ్వండి వాళ్ళకు, తెచ్చుకున్న వాళ్ళు ఉంటాయి. మన నైవేద్యం పెట్టాక దండం పెట్టాలి కదా దేవుడికి. సార్ కింది పోయి నమస్కారం పెట్టుకోండి, కిందికి వంగి నమస్కారం పెట్టుకోండి, నిలబెట్టాలి నమస్కారం. రోజు ఒక్కసారి 2 చేతులు కాళ్ళపై నానించి నుదురాణాలు పెట్టాలి, అది నిజంగా నమస్కారం అవుతుంది. అలా ఉండదు సార్. లేవండి పిల్లలు, లేవండి. ఒక పండు తీసుకోండి, ఒక్క పండు ఇవ్వండి మా పిల్లలకు. పిల్లలు ఒక పండు తీసుకోండి. మీరు తినడానికి కాదు, అమ్మాళ్ళకి తినబెట్టాలా. నైవేద్యం దేవుడికి పెడతారా, మీరు తింటారా? పెట్టండి తినబెట్టాలి. ఒక్క పండు తీయండి, ఒక్క పండు పెట్టండి, అమ్మకి పెట్టండి, నాన్నకు పెట్టాలి. 24 రోజులు అయింది, 25 రోజులు అయింది పిల్లలు కనపడక కదా. ప్రేమతో మీరు పెట్టే ఆ భోజనం కాస్త 1 మంత్, నెల రోజులు దాటింది బిడ్డ. చక్కగా పెట్టండి, మీరే పెట్టాలా. అమ్మకు నాన్నకు, ఇందాక పాటలు చూసారా, అమ్మకు అమ్మ వాళ్ళ, నాన్నకు చేత్తో పెట్టాలా. మీరు ఎలా పెడతారు? మీరు చేత్తో పెట్టండి. మీరు అమ్మ ఎలా తినిపించింది మీకు తెలియదా? నీ చేతిగా పంట అంటుందా ఏంటి? పెట్టండి పెట్టాలి. మీ చేతి తింటే అమ్మ నాన్నకి ఎంత తింటుందో పెట్టండి. ఇప్పుడే కాదు, జీవితాంతం ఇలా అమ్మ నాన్న మీరు తిన్న తర్వాత నేను తింటానని ఒక భావన కలిగజేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. వెరీ గుడ్. చాలు పెట్టా, అంత మీరు తింటామా? పిల్లలు పెట్టరా? పెట్టండి, కొంచెం పెట్టండి, పిల్లలు పెట్టండి. తినాలి బిడ్డ. వెరీ గుడ్. నెల రోజులు అయింది అమ్మ చేతి తినక కదా. అమ్మా అంత తృప్తిగా ఉంది అమ్మ చేతి తింటుంటే. వెరీ గుడ్. తినాలి బిడ్డ, తినాలి. వెరీ గుడ్. ఈ రోజు నుండి గుర్తుపెట్టుకోండి, రాత్రిపూట పగలు కానీ మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ తిన్నవా నాన్న తిన్నవా అని వాళ్ళని తిన్నాక నేర్చుకుందాం. స్కూల్కి వెళ్ళినప్పుడు కాకుండా ఇంటి దగ్గర